లొంగుతాడని ఇవి పిచ్చి నమ్మకాలంటే. ఎందుకంటే ఇవి మనుషుల్ని బలహీనులు చేస్తున్నాయి. వివేకానందుడు చెప్పినట్టుగా బలహీనులు చేసే నమ్మకం వదులుకోవలసిందేనండి. ఇది బలహీనులు చేస్తున్నాయి. మీరు గృహస్థితి తప్పదు అని చెబుతున్నారు. మళ్ళీ ఇలా చేయండి, అలా చేస్తే ఏం జరుగుతుంది? గుణపం గుచ్చుకున్న చోట గుణశుద్ధి గుచ్చుకోవచ్చు, కానీ తప్పదు. ఏమైనా ఈ మార్పు జరగడానికి సూర్యున్నో, చంద్రున్నో, గురువునో, బృహస్పతి, శుక్రాచార్యున్నో ఆశ్రయించడం కంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన జగన్మాతను ఆశ్రయించడం ఎంత గొప్పదండి. తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఆవిడికి ఈ చెవి కుండలం సూర్యమండలం, ఈ చెవి కుండలం చంద్రమండలం. ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెవి కమ్మలుగా ధరించినటువంటి మహాసాధ్వి పాదాలు మనం ఆశ్రయించిన తర్వాత, మహాశక్తి పాదాలు మనం ఆశ్రయించిన తర్వాత ఈ గోళిక్కాయలైనటువంటి గ్రహాలు మన్నేం చేస్తాయండి? ఆవిడ ఆడుకునే గోళిక్కాయ కదా ఇవన్నీ. నేను విసిరితే సూర్యుడు పోవలసిందే, చంద్రుడు పోవలసిందే, గురువు దిక్కు లేకుండా పోవలసిందే. అంతటి మూల దేవత మీద, మూల విరాట్ మీద అంత భక్తి ఉండాలి.